ఇప్పుడు ఈ ఫామ్లో మీరు చూసినట్లయితే ఈ బిట్లో మనం ఏం చేసామంటే రైజ్డ్ బెడ్స్ మీద ప్లస్ బయోడైవర్సిటీ అంటే బయోడైవర్సిటీ ఆఫ్ క్రాప్స్ అంటే డిఫరెంట్ మొక్కలు ఒకే చోట పెట్టడం జరిగింది. ఎలా అంటే ఈ సస్టైనబుల్ అగ్రికల్చర్ మెథడ్లోనే ఇది 3 feet బెడ్ రైజ్డ్ బెడ్స్ చేసుకున్నాము. దీని మీద డ్రిప్ సిస్టమ్ ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ వేసుకోవడం జరిగింది. దీంట్లో ఏం చేసాము అంటే మనకు ఇలా చూసుకున్నట్లయితే ఇది మెయిన్ క్రాప్ వచ్చేసి టొమాటోకి మనం మెంతికూర వేసుకోవడం జరిగింది. మొత్తం బెడ్ మొత్తం మెంతికూర, ఇందులో ఒకసారి కటింగ్ అయిపోయింది, హార్వెస్ట్ అయిపోయింది. ఏది మెంతికూర మొత్తంగాను చిక్కగా మెంతికూర విత్తనాలు వేసుకున్నాము. ఇంకా గడ్డి కలుపు ఒకసారి కూడా తీయలేదు. మెంతికూర విత్తనాలు తీసేస్తాము, వేర్లతో తీసేస్తాం మెంతి కూర ఆకు. తర్వాత ఇక్కడ టొమాటో మొక్క. ఇక్కడ బార్డర్ క్రాప్స్ మీరు చూసుకున్నట్లయితే బార్డర్ క్రాప్లో మనం బంతి, తర్వాత ఇది వచ్చేసి మనకు ఆముదాల మొక్క, అదేవిధంగా మీరు చూసుకున్నట్లయితే ప్రతి దగ్గర సన్ఫ్లవరు, బంతి, ఆముదాలు ప్రతి బెడ్కి బార్డర్లో అలా పెట్టుకోవడం జరిగింది. మళ్ళీ మధ్యలో అక్కడక్కడ ఆవాలు పెస్ట్ని అట్రాక్ట్ చేయడం కోసం అవి పెట్టుకోవడం. మళ్ళీ బెడ్కు ఎడ్జెస్లో మీరు చూసుకున్నట్లయితే ఇవి వచ్చేసి ఎడ్జెస్కి అంటే ఇట్లా అంచులు ఉంటాయి కదా, అంచులకి మనం బీట్రూట్, రాడిష్ పెట్టుకోవడం జరిగింది, దుంపలు.